హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే అందరూ టాప్ ప్లేయర్స్ ఎవరైతే బ్యాటింగ్లో వీర విహారం చేస్తారో అనుకున్నారో వాళ్ళందరూ ఫెయిల్ అయినా కూడా పంజాబ్ కింగ్స్ మీద నితీష్ కుమార్, అబ్దుల్ సమద్ ఇలాంటి ప్లేయర్స్ చెలరేగి 182 రన్స్ అయితే కొట్టారు. చాలా పెద్ద టార్గెట్ ఇది అండ్ ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్కి. అండ్ నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ యొక్క మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో రెండు జట్ల మధ్య మ్యాచ్ అయితే ఎప్పుడైనా హోరాహోరీగా ఉంటుంది. అండ్ అక్కడ విరాట్ కోహ్లీ ఉన్నాడు, వాళ్ళ టీం ఉంది. అండ్ ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్లో కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి, అవి ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. అండ్ వీడియో చూసే ముందు అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అండ్ ఈ మ్యాచ్ కోసం చూసేవారు అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా వీడియోని లైక్ చేయండి. మ్యాచ్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలుస్తుంది. అండ్ ఈ రెండు టీమ్స్లో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. సింగిల్ కామెంట్ మీకు ఎవరు ఇష్టమని. అదేవిధంగా ఐపీఎల్ మెయిన్గా ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే బ్యాటింగ్లో తన దుమ్ము దులుపుతుందని చెప్పొచ్చు. ఆ దుమ్ము దులిపే ప్లేయర్స్ అందరూ అవుట్ అయినా కూడా నితీష్ కుమార్ వచ్చాడు. అండ్ నితీష్ కుమార్ కూడా తానేంటో నిరూపించాడు. చాలా రోజుల తర్వాత తను కష్టపడ్డాడు, దానికి ప్రతిఫలం అయితే దక్కింది. క్లియర్గా 6లు 4లు కొడుతున్నాడు. ఎప్పంచోమని చెప్పుకున్నట్లు ఇతడు దాదాపు టీంలో సెట్ అవుతాడు. ఇంకో 2 ఇన్నింగ్స్ ఇలాంటివి పడేది ఉంటే ఇది డైరెక్ట్ ఇండియా టీం కూడా సెలెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని మ్యాచెస్కి. అండ్ మనం చూసినట్లయితే నెక్స్ట్ ఆర్సీబీతో మ్యాచ్కి సన్ రైజర్స్ హైదరాబాద్లో అయితే కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ముందుగా ఆర్సీబీ చూస్తే వాళ్ళ ఫామ్ చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ మీద గెలవగలరా అని చూస్తే విరాట్ కోహ్లీ అండ్ ఫాఫ్ డు ప్లెసిస్ ఇద్దరు ఓపెనర్గా వస్తున్నారు. వీళ్ళు రన్స్ చేస్తున్నారు, కానీ వీళ్ళు చేసిన రన్స్ కాస్త స్లోగా ఉంటున్నాయి. ఇవాళ రేపు బ్యాట్స్మెన్ పవర్ ప్లేలోనే 80-90 కొట్టేస్తున్నారు. వీళ్ళ దాంట్లో విల్ జాక్స్ అనే ఒక పవర్ఫుల్ ప్లేయర్ ఉన్నాడు, అతనికి ఛాన్స్ ఇవ్వట్లేదు. వీళ్ళైతే ఓపెనింగ్ చేస్తున్నారు, వీళ్ళు రన్స్ చేస్తున్నారు, కానీ స్లోయెస్ట్ సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ. రన్స్ బాగానే కనిపిస్తున్నాయి, కానీ ఓవరాల్ టోటల్ ఎక్కువ అవ్వట్లేదు. ఇదే వీళ్ళ యొక్క సమస్య. మొత్తానికైతే వీళ్ళు అపోజిట్ టీం ముందు ఒక పెద్ద టోటల్ని అయితే ఉంచలేకపోతున్నారు. వీళ్ళు వన్డేలా T20 ఆడుతున్నారు అని కూడా అయితే వినిపిస్తుంది. సో మొత్తానికైతే విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ డేంజరస్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే చెప్పుకున్నట్లు దూకుడుగా ఆడలేకపోతున్నారు. నాకు తెలిసి వీళ్ళు విల్ జాక్స్ను ఓపెనర్గా పంపిస్తే చాలా బెటర్. కేకేఆర్లో ఫిల్ సాల్ట్లో అతను కూడా విజృంభించి ఆడతాడు. సో వీళ్ళిద్దరిట్లో ఒకరు కిందికి వస్తే 2-3 స్థానాల్లో 3-4 స్థానాల్లో వస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా వీళ్ళ టీంలో ఉన్నటువంటి బ్యాట్స్మెన్లో మ్యాక్స్వెల్ అసలే ఫామ్లో లేడు, కెమెరూన్ గ్రీన్ ఫామ్లో లేడు, రజత్ పటిదార్ ఫామ్లో లేడు, దినేష్ కార్తిక్ అయితే అప్పుడప్పుడు ఫామ్లోకి వస్తున్నాడు. అండ్ వీళ్ళ బౌలింగ్ ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అనేలా ఉంది. టాప్లే ఉన్నాడు. కొద్ది రోజులు అజారీ జోసెఫ్ను ట్రై చేశారు, క్రిస్ గ్రీన్, మయాంక్ డాగర్. వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ మీరు చూసినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కంటే దారుణంగా ఉంటుంది వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్. కరణ్ శర్మ మెయిన్ స్పిన్నర్ ఒక మ్యాచ్ ఆడాడు. అండ్ ఆ తర్వాత చాలామంది ట్రై చేస్తున్నారు, కానీ వీళ్ళకి స్పిన్ సెట్ కావట్లేదు, ఫాస్ట్ బౌలింగ్ సెట్ కావట్లేదు. సో మొత్తానికైతే ఆర్సీబీకి చాలా కష్టాలే ఉన్నాయి. సో మీరు చూసినట్లయితే విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ స్కోర్ చూస్తే 170, 180 ఉంటుంది, కానీ ఇవాళ రేపు T20లో అది చాలా చిన్న స్కోర్ అయిపోయింది. మీరు చూశారు, నితీష్ కుమార్ ఒక్కడు కూడా ఒక 65 రన్స్ పైన కొట్టాడు, అది తక్కువ బాల్స్లో. 30 బాల్స్లో హెన్రిచ్ క్లాసెన్ 80 కొట్టాడు. సో T20 అంటే ఇలాంటి ఇన్నింగ్స్లు మనం ఎంత పెద్ద సెంచరీ చేస్తున్నామని ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. అండ్ అదేవిధంగా వీళ్ళ బౌలింగ్లో అయితే వీళ్ళు సెట్ కావట్లేదు. సో మొత్తానికి ఇలాంటి బౌలింగ్ మీద ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఇంకా ఎక్కువ చెలరేగే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళ బ్యాటింగ్ అయితే డేంజరస్ బ్యాట్స్మెన్ మ్యాక్స్వెల్ ఫైర్ కాకపోవడం వీళ్ళకు T20లో లభించాల్సిన స్కోర్ అయితే లభించట్లేదు. సో మొత్తానికి వీళ్ళ మీద మన బౌలర్స్ ప్యాట్ కమిన్స్ అండ్ అదేవిధంగా నటరాజన్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ వీళ్ళు విజృంభించే అవకాశం ఉంది. అండ్ బౌలింగ్ విషయంలో ఇంకోటి చెప్పుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక ఫారిన్ ప్లేయర్ని తీసుకుంది. అతడు విజయకాంత్ వియాస్కాంత్ అని ఒక మిస్టరీ స్పిన్నర్. అండ్ ఇతనికి మంచి ఫ్యూచర్ అయితే ఉంది, అండ్ ఇతనికి ఛాన్స్ కూడా ఇవ్వచ్చు. ట్రావిస్ హెడ్ అండ్ ఐడెన్ మార్కరమ్ కొన్ని మ్యాచ్లో ఇబ్బంది పడుతున్నారు. సో పిచ్చెస్ అయితే ఒక హాఫ్ సీజన్ అయ్యాక స్పిన్కి సహకరిస్తాయి. ఆ టైంలో ఖచ్చితంగా ఒక స్పిన్నర్ ఉండాల్సిందే టీంలో. సో ఆ స్పిన్నర్ మయాంక్ మార్కండే అయితే ఇప్పటివరకు స్పిన్ అవ్వట్లేదు. సో జాతవే సుబ్రహ్మణ్యం ఉన్నాడు. అండ్ అదేవిధంగా విజయకాంత్ను కొత్తగా తీసుకున్నారు. సో ప్యాట్ కమిన్స్ అండ్ కోచ్ ఇప్పుడైతే చాలా వినూత్నంగా ఆలోచిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ స్పిన్నర్స్లో ఒకరిని దించుతారు. సో మొత్తానికి పెద్ద చేంజెస్ అయితే ఏముండవు, ఒకటే చేంజ్ ఉంటుంది. అండ్ ఇంతకుముందు మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మీద మనకైతే రాహుల్ త్రిపాఠి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. అండ్ యాక్చువల్గా రాహుల్ త్రిపాఠి రావాల్సింది కాదు అక్కడ మయాంక్ మార్కండేకు ఆ ప్లేస్. కాకపోతే ఒక 4-5 వికెట్లు వెంటనే పడడం వల్ల అసలు ఫైట్ చేయడానికి కూడా లభించాల్సిన స్కోర్ లభించదేమో అనే ఉద్దేశంతో హెన్రిచ్ క్లాసెన్ ఇంకా రాకపోయినప్పటికీ రాహుల్ త్రిపాఠిని అయితే బ్యాటింగ్కు దించారు.
బ్యాటింగ్ని బలోపేతం చేయడానికి. అందుకే ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో ఇద్దరు బౌలర్స్, ఇద్దరు బ్యాట్స్మెన్ పెడతారు. ఎందుకంటే ఏదైనా జరగరాంది జరిగి టకటక వికెట్స్ పడినట్లయితే అప్పుడు వెంటనే బ్యాటర్ను రీప్లేస్ చేయొచ్చు అని చెప్పి. సో ఆ సేఫ్టీ ప్రకారం రాహుల్ త్రిపాఠి అయితే వచ్చాడు, ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఇంకా రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్ వీళ్ళని పక్కన పెట్టేసి గ్లెన్ ఫిలిప్ అనే ఒక మంచి ప్లేయర్ ఉన్నాడు, ఇతన్ని దించాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇతను ఫారిన్ ప్లేయర్, 4 ఫారిన్ ప్లేయర్స్ మాత్రమే ఉండాలి టీంలో. సో అది చూసినట్లయితే ట్రావిస్ హెడ్ లేకపోతే ఎడెన్ మార్కరమ్ ప్లేస్ను తప్పించాల్సిన అవసరం ఫ్యూచర్లో వస్తే రావచ్చని నేను అనుకుంటున్నాను. సో అలా తప్పించినట్లయితే విజయకాంత్ లేకపోతే గ్లెన్ ఫిలిప్. సో గ్లెన్ ఫిలిప్ అయితే ఎంతో కాలంగా టీంలో ఉంటున్నాడు, ఇతడికైతే ప్లేస్ రావట్లేదు. ఇతడేంతో చూపించాల్సినటువంటి ఆ టైం కూడా వీళ్ళు ఇవ్వట్లేదు. సో అంత మంచి అవకాశాలు అయితే దానికి ఇవ్వట్లేదు. సో మొత్తానికైతే టీం బాగానే సెట్ అయింది. రాహుల్ త్రిపాఠి బదులు ఇంకేదైనా ప్లేయర్ని, ఉపేంద్ర యాదవ్ మొదలైన ప్లేయర్స్ని ట్రై చేస్తే చాలా బెటర్. అండ్ బ్యాటింగ్ చూసినట్లయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళు ఓపెనింగ్లో కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఓపెనింగ్లో బాల్ స్వింగ్ అవుతుంది అండ్ బౌన్స్ అవుతుంది. సో ట్రావిస్ హెడ్ అయితే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్టు ఈ మధ్య నేను 2-3 మ్యాచ్ల్లో చూశాను. సో త్వరలో నాకు తెలిసి ఇదే ఫామ్ కంటిన్యూ అయినట్లయితే గ్లెన్ ఫిలిప్ని దించవచ్చు, లేకపోతే విజయకాంత్ని దించవచ్చు. అండ్ అదేవిధంగా నితీష్ కుమార్ బ్యాటింగ్ ఆర్డర్లో పైకి పంపించారు. ఒక ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్, ఒక హిట్టింగ్. ఇతన్ని చూశాక మీకు ఇది చాలా బిగ్ అడ్వాంటేజ్ కాబోతుంది ఎస్ఆర్హెచ్కి. బౌలింగ్లో కూడా మంచి బౌలర్ ఇతను. ఫస్ట్ మ్యాచ్ కాబట్టి కాస్త తడబడ్డాడు, కానీ మ్యాచెస్ ఆడే కొద్దీ బౌలింగ్లో వేరియేషన్స్ చూపిస్తాడు. ఒక మంచి బౌలర్గా కూడా అయ్యే అవకాశం ఉంది. నాకు తెలిసి ఇండియా టీంకే ఒక మంచి ఆల్రౌండర్గా తయారయ్యే అవకాశాలు ఉన్నాయేమో అనిపిస్తుంది నితీష్ కుమార్ రెడ్డిని చూస్తుంటే. కూల్గా, కామ్గా హాఫ్ సిక్స్లు కొడుతూ చాలా సింపుల్గా ఆడుతున్నాడు. అండ్ అదేవిధంగా ఎడెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్ వీళ్ళంతా బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అండ్ అబ్దుల్ సమద్ చాలా సూపర్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. నిజం చెప్పాలంటే అబ్దుల్ సమద్ సైలెంట్గా వస్తున్నాడు, 25-30 రన్స్ కొడుతున్నాడు. మనకు T20లో ఇంతే 100s, సెంచరీస్ కొట్టి, అది స్లోయెస్ట్ సెంచరీ కొట్టి ఓడిపోవడం కన్నా ఇలా 25-30 రన్స్ కొట్టే ప్లేయర్సే T20కి కావాల్సింది. అండ్ బౌలింగ్లో మీరు చూస్తే ప్యాట్ కమిన్స్ ఈ సీజన్ ఇంతలా హిట్ అవుతుంది ఎస్ఆర్హెచ్ అంటే ప్యాట్ కమిన్స్ వల్లనే అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు సీజన్లలో అంటే ఈ బౌలింగ్ కంట్రోల్ చేసేవారు లేక ఫాస్ట్ బౌలింగ్లలో విపరీతంగా రన్స్ ఇచ్చేసి ఓడిపోయేవారు. సో ఇప్పుడు ప్యాట్ కమిన్స్ తానే బాధ్యత తీసుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. వాళ్ళు 6లు కొట్టినా 4లు కొట్టినా అదే కూల్గా ఉంటున్నాడు. సో ఒక మంచి లీడర్ లక్షణాలన్నీ ప్యాట్ కమిన్స్లో ఉన్నాయి. ఇంతకంటే గొప్ప కెప్టెన్ అయితే ఏ టీంకు లభించాడు నాకు తెలిసి. ఆ విధంగా ప్యాట్ కమిన్స్ అండ్ జయదేవ్, నటరాజన్, భువనేశ్వర్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో అని చెప్పొచ్చు. ఇంకొక స్పిన్నర్ మయాంక్ మార్కండే ఎక్కువ రాణించట్లేదు, బౌలింగ్లో సెట్ కాలేదు ఇంకా. అండ్ ఇతని ప్లేస్లో జాతవేదను కూడా తీసుకోవచ్చు. అండ్ షాబాజ్ కూడా అప్పుడప్పుడు వేస్తున్నాడు. అండ్ నితీష్ కుమార్ కూడా బౌలింగ్ వేయగలడు. సో మొత్తానికైతే బౌలింగ్ డిపార్ట్మెంట్లో స్పిన్ సెట్ అయితే ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టీం అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ స్పిన్ ఆప్షన్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్గా ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఉన్నాయి. మార్కండే అండ్ మొదలైన విజయకాంత్ మొదలైన ప్లేయర్స్తో ఉన్నాయి. సో మొత్తానికి చూస్తే వాషింగ్టన్ సుందర్ అండ్ మయాంక్ అగర్వాల్ అండ్ రాహుల్ త్రిపాఠి వీళ్ళు పక్కకు వెళ్ళిపోయినట్లే నాకు ఇప్పటికైతే నాకు అనిపించేది ఏంటంటే. అండ్ నెక్స్ట్ వస్తే ఒకటే ఛాన్స్ మనకి జాతవేద్ ఆర్ విజయకాంత్ ఆర్ గ్లెన్ ఫిలిప్ వీళ్ళకైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి యంగ్ ప్లేయర్స్ని దించాలి, ఆల్రెడీ చూసి ఫెయిల్ అయిన ప్లేయర్స్ని తీసుకొని కూడా వేస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ క్లాసెన్ లాంటి బ్యాటింగ్ స్టైల్ ఉన్న గ్లెన్ ఫిలిప్కి ఒక ఛాన్స్ ఎప్పటికైనా ఇస్తే బాగుండు అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇతను T20లో పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్.